నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన యొక్క సమయంలో మనము వాక్య సందేశంలోకి వెళ్దాము. పాత నిబంధన గ్రంథంలో మొదటి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఒక ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఈ యొక్క సమూయేలు కాలంలో జరిగినటువంటి ఒక చక్కనైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, అక్కడ ఈ యొక్క సమూయేలు ప్రార్థనను బట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప విజయమును బట్టి ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, యొక్క విజయము దేవుడు వారికి ఇచ్చిన తర్వాత, అంటే ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేర్పారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. ఆ యొక్క ఫిలిష్తీయులు అందరి మీద కూడా మనకి ఇశ్రాయేలుకి విజయము దేవుడు ఇచ్చిన తరువాత, అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే ఒక రాయి తీసి దాని మధ్యన నిలిపి ఏమంటున్నాడంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారని చెప్పి దానికి ఎబెనేజరు అంటే పుట్టినోట్లు ఏం రాశారండి, సహాయపు రాయి అనేటటువంటి ఆ యొక్క పేరును అక్కడ పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా చూడండి, ఎవరైనా మన భారతదేశాన్ని కాపాడేటటువంటి యొక్క సైనికులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా యుద్ధంలో చనిపోయినప్పుడు, లేదనుకుంటే ఎక్కడైనా శత్రువులు భయంకరమైన దాడి చేసి ఏదైనా 10 మందిలో 20 మందిలో హతం చేసినప్పుడు అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, భారత ప్రభుత్వం వారు ఎంతగానో గౌరవించి వారి కోసం ఏం చేస్తూ ఉంటారంటే ఒక స్తూపాన్ని కట్టేటటువంటి వారుగా ఉంటారు. అలాగే గొప్ప గొప్ప నాయకులు, మన యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి, మన రాష్ట్రాలు పరిపాలించినటువంటి నాయకులు కూడా మరి చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఏం కడతారంటే ఒక స్తూపాన్ని కడతారు. ఎందుకంటే వారి యొక్క జ్ఞాపకార్థం అనమాట. కాబట్టి ప్రియులారా, అలాగే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయాన్ని ఎప్పుడైనా మర్చిపోతామేమోనని చెప్పేసి అక్కడ సమూయేలు ఏం చేశాడంటే ఈ రకమైనటువంటి ఒక విషయాన్ని అక్కడ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అదే అధ్యాయం 1వ వచనానికి వస్తే, అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఎంట చేర్చి దానిని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. కాబట్టి అలాగే అక్కడ ఎంతకాలం ఉండిపోయిందంటే 20 సంవత్సరాలు అక్కడ ఉండిపోయింది 2వ వచనంలో. అంటే మళ్ళా అక్కడ నుంచి ఆ యొక్క దావీదు మళ్ళా రాజు అయ్యే వరకు కూడా ఏమైపోయిందంటే 20 సంవత్సరాల పాటు ఆ మందసం అక్కడ ఉండిపోయింది. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపించు. కాబట్టి ప్రియుల శత్రువుల చేతుల నుంచి మనం విడిపించబడాలంటే శక్తివంతుడైనటువంటి సమర్థుడైనటువంటి దేవుని వైపు మనం తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. శత్రువుని ఎదిరించడానికి నీ శక్తి సరిపోదు, శత్రువుని ఎదిరించడానికి నీ జ్ఞానము సరిపోదు. కాబట్టి ప్రియులారా, మనకు కనబడినటువంటి శత్రువు ఎవరంటే అపవాది. కాబట్టి ఆ యొక్క అపవాది యొక్క పంతాలను, అపవాది యొక్క ఆగడాలన్నింటినీ కూడా మనం ఎదిరించాలంటే మనం ఎవరి వైపు తిరగాలంటే ప్రియులారా, దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి శక్తి కలిగినటువంటి నామములో నువ్వు నేను ప్రార్థన చేస్తే ఎటువంటి దురాత్మైనప్పటికీ కూడా అది వెళ్ళిపోతుంది. మనం పోరాడినటువంటి ప్రియులారా శరీర సంబంధాలతో కాదు కానీ. కాబట్టి ప్రియులారా, మనం ఎవరితో పోరాడుతూ ఉన్నామంటే ప్రియులారా, మనకి కంటికి కనిపించినటువంటి దురాత్మ అంధకార సమూహంతో మనము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మరి ఆ దినాల్లో అయితే ప్రత్యక్షమైనటువంటి శత్రువులు అక్కడ ఎవరు, ఆ యొక్క ఫిలిష్తీయులు ప్రత్యక్షంగా వచ్చినటువంటి యుద్ధము. అయితే అటువంటి యుద్ధంలో మీరు గనక వారిని జయించాలంటే, వారి యొక్క దాస్యత్వం నుంచి మీరు మరలా తిరిగి బయటకు రావాలంటే వీళ్ళందరినీ ఏం చేయమంటారంటే, మీరు పూర్ణమైనటువంటి హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల, దేవుని దగ్గరికి రావటం వేరు, పరిపూర్ణమైన హృదయంతో రావటము వేరు ప్రియులారా.
ఎవరికైనా ఇవ్వటం వేరు, హృదయపూర్వకంగా ఇవ్వటం అనేది వేరు. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఉన్నప్పుడు అక్కడ సేవకులు నిలబడి ప్రసంగం చేస్తాం. కొంచెం మంది ఏమంటారంటే, వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు అంటారు. ఎందుకంట వాళ్ళు వేరా, వాళ్ళకి ఎందుకు హృదయపూర్వక వందనాలకి? కాబట్టి మనం కూడా చూడండి, ఎవరైనా ఏదన్నా పెడతా ఉన్నారనుకోండి, నిజంగా హృదయపూర్వకంగా పెడుతున్నావా నువ్వు అంటాం. ఒకవేళ అదేనా మనం పొందుకున్న తర్వాత దాని ద్వారా మనం ఏదైనా నష్టం పొందుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వలేదు, అందుకే ఈ నష్టము వచ్చింది. ఇప్పుడు నా బండి ఎవరో ఒకళ్ళు అడిగారు, నేను ఇచ్చాను బండి, వెళ్ళి కలింగల దగ్గర పడిపోరు అనుకోండి. కలింగల దగ్గర పడిపోతే ఏమనుకుంటుంది, పాస్టర్ గారు అసలు ఇప్పుడు ఎవరికి బండి ఇవ్వరు, ఇవాళ బండి ఇచ్చారు, ఆయన మనసులో ఏమనుకుని ఇచ్చాడు అందుకే పడిపోరు అంటారు. అది ఇచ్చారు కానీ మనస్ఫూర్తిగా ఇవ్వలేదు అనేటటువంటి మాట బయటికి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని వైపు మల్లుకోవడం, దేవుని వైపు తిరగటం అనేది పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మల్లుకుని, అక్కడ అన్య దేవతలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవతల పేర్లు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా మనం తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవిస్తే అప్పుడు మాత్రమే ఫిలిష్తీయుల చేతిలోంచి మీరు విడిపింపబడతారనేటటువంటి ఆ యొక్క మాట ప్రియులారా అక్కడ చూస్తా ఉన్నాం. చూసిన తర్వాత 6వ వచనంలో ఏమంటాడంటే, మీరు వారి వైపు తిరిగి మేము పాపాత్ములు అని చెప్పేసి మేము ఒప్పుకోండి అనేటటువంటి ఆ యొక్క మాటలు అక్కడ చెప్తాడు. 8వ వచనానికి రండి. మన దేవుడని యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయక మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చి ఏమడుగుతా ఉన్నారంటే, ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు? సమూయేలుని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారండి? సమూయేలుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోంచి మనలందరినీ రక్షించే వరకు కూడా మా కొరకు మాత్రం ప్రార్థన చేయటము మానొద్దు. కాబట్టి ప్రియులారా, ఇలాగ అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు విశ్వాసంలో ప్రియులారా. లేదనుకుంటే ఆ యొక్క బయట ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు అనమాట. ఏమడుగుతారంటే, కొంచెమంతా ఈ యొక్క కార్యం మా జీవితంలో జరిగే వరకు మా గురించి ప్రార్థన చేయడం మాత్రం మీరు మానేయకండి, ఎందుకంటే ఆ కార్యం జరిగాక మేమే మానేస్తాం అది చెప్తారనమాట. ఆ మాట చెప్పరు. ఏం చెప్తారు? ఈ కార్యం జరిగే వరకు మా కోసం మాత్రం మీరు ప్రార్థన చేయడం మానకండి, మర్చిపోకండి మా గురించి అని చెప్తారు. కాబట్టి ప్రియులారా, ఆ కార్యం జరగగానే మనల్ని మర్చిపోతారు, సంఘాన్ని కూడా మర్చిపోతారు. అలా మర్చిపోయిన కళ్ళ మంది 3 మంది కదలాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వారందరికీ తీర్పు దేవుడే ఇస్తాడు. అయితే సమూయేలు అప్పుడు ఏం చేశాడంటే, 9వ వచనంలో సమూయేలు చేసిన పని ఏంటంటే, పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంలో యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాల్లో ప్రియులారా, చాలా ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి భక్తులు, ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అందులో బహుశ్రేష్టమైనటువంటి వారిగా మోషే గారిని, సమూయేలు గారిని చూడొచ్చు. ఎందుకంటే బాలుడై ఉన్నప్పుడే కూడా అప్పుడు ప్రార్థన చేసేటటువంటి వారిలో సమూయేలు కూడా ఉన్నాడనేటటువంటి ఒక మాటను కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. కాబట్టి అటువంటి ఒక విషయంలో ప్రియులారా, సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మరి వీళ్ళందరూ ఎందుకు ప్రార్థన చేయలేదు? వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదు. వాళ్ళకి భయం కలిగినప్పుడు వచ్చేయమంటారంటే, మా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని అంటున్నారు అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దినవృత్తాంతముల గ్రంథము చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సమూయేలు ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వినాలంటే మనం కూడా సమూయేలు వల్లే మనము మనకు భక్తి విశ్వాస జీవితాన్ని, పరిపూర్ణమైన హృదయాన్ని దేవునికి అర్పించుకునే వారముగా ఉండాలి. వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అన్నారు కానీ అందరూ వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే విన్నటువంటి దేవుడు మనం చేస్తే ఎందుకు వినడనే ప్రశ్న ఎవరికి రాలేదు. మీరు చేసిన ప్రార్థన నేను చేసినా కూడా
ప్రార్థనే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే తమ్ముతో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రార్థన చేయండి, వెతికి చెడు మార్గంలో మీరు విడిచిపెట్టేయండి. అలా చేస్తే ఈ స్థలములో చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించడని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలని మనం చూసినప్పుడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి దేవుడు దొరికేటటువంటి కాలంలోనే ప్రియులారా దేవుడిని వెతకాలి. అవకాశం ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు కూడా ప్రియులారా దేవుడికి దూరంగా మనము ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కూడా లేదంటే వాక్యము కూడా దొరకనటువంటి కాలం ఒకటి వస్తా ఉంది. ఏమంటే కరోనా కాలంలో పరిస్థితులు ఏంటి? ఏదో దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఫోన్లు లేకపోతే గ్రూప్లు ఏదో ఉన్నాయి కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒక వాక్యాన్ని మనం వింటా ఉన్నాము, ఏదో ఒక ప్రార్థన అవుతుంది మనం పెడితే అందరము ఎవరింట్లో ఉండి వాళ్ళు ప్రార్థనలు అయినా చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కొంతకాలం వచ్చేసరికి ఇటువంటి పరిస్థితులు కూడా లేకపోతే ప్రియులారా అసలు వాక్యం వినేటటువంటి యొక్క పరిస్థితి మన జీవితాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి యెహోవా దొరుకు కాలం ఉంది ఆయనను వెతకండి, ఆయన దొరికే కాలంలో వెతకాలి. రెండోది ఏంటంటే నీకు వెతికేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే దేవుడు నువ్వు వెతకాలి. అంటే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, సమస్తమైనటువంటి సకల సౌకర్యాలు నీకు ఉన్నప్పుడు, చక్కని సమయం నీకు ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడి వెతకాలి, దేవుడి పని చేసే వాళ్ళముగా ఉండాలి. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో చేద్దామంటే ప్రియులారా ఎప్పుడు కూడా మరి మనకి ఆ యొక్క అవకాశము రాదు. మళ్ళీ ఈయన కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇందాక చెప్పినటువంటి మాట దినవృత్తాంతర గ్రంథంలో చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాడు. ఏమన్నాడు? భక్తిహీనులు తమ మార్గాలు విడాలి, దుష్టులు తమ తలంపులు మానేసి అప్పుడు యెహోవా వైపు తిరగాలి. ఇది యెహోవా వైపు తిరగటం అంటే. అంతేగాని ప్రియులారా మరి మందిరానికి వచ్చి మనసు నిండా దుష్టాలోచనలు పెట్టి వస్తే దానివల్ల ఉపయోగం ఏమి కూడా లేదు. నేను ఏ ఆదివారం కూడా మందిరం మానకపోతే మంచిదే. కాబట్టి ప్రియులారా వాటితో పూర్తి ఇంకేం మానేయమంటున్నాడు ఈయన? దుష్ట తలంపులు కూడా, దుష్టులు తమ తలంపులను మానివేయాలి. ముందై మానేసి అప్పుడు మందిరానికి రావాలి. అంతేగాని అన్ని మనసులో పెట్టుకుని మందిరానికి రావడం వలన ఏ రకమైనటువంటి ఉపయోగము కూడా లేదు. అలాగే తిరిగితే ఆయన వారి యొక్క జాలి పడతాడటండి. అప్పుడు దేవుని యొక్క కృపకి కనికరానికి నువ్వు పాత్రలను అవుతావు. అంతేగాని ప్రియులారా అన్ని అసూయలు మనసులో పెట్టుకుని దేవుని దగ్గరికి వస్తే దాని వలన అసలు ఏమాత్రం కూడా ఉపయోగం అనేటటువంటిది లేదంటే ఏమాత్రం ఉపయోగం లేదు, ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. మరొక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11 వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి అంటే ఏం చేశారు? విడిచిపెట్టేశారు ప్రియుల. ఆ యొక్క ఎంతో భయంకరమైనటువంటి దాస్యత్వం, ఐగుప్తు దాస్యత్వం నుంచి ఏ దేవుడు అయితే రప్పించాడో ఆ దేవుడిని ఏం చేశారంటే విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలను ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు ఏం చేశారు? కోపము పుట్టించారటండి. కాబట్టి ప్రియులారా ఇప్పుడు సమూయేలు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ రాయి అక్కడ ఎందుకు పెట్టాడంటే ఎంతవరకు కూడా ఫిలిస్తీన్ల చేతిలోంచి దేవుడు మనం నడిపించినటువంటి విధానం బట్టి ఫిలిస్తీన్ల చేతిలోంచి దేవుడు ఇచ్చినటువంటి విజయములకు గుర్తుగా ఆయన ఏం చేశాడంటే ఒక రాయి అక్కడ ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాంగాలు కూడా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి శ్రమ నుంచి, ఈతి బాధల నుంచి దేవుడు రక్షించిన తర్వాత రక్షించినటువంటి దేవుడిని ఏం చేశారంటే విడిచిపెట్టేసినటువంటి వారుగా ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా నువ్వు మరవద్దు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రియులారా మరి ఎక్కడైనా చిన్న సహాయం ఎవరి ద్వారా మనం పొందుకుంటే, చిన్న సహాయం ఎవరి ద్వారా పొందుకుంటే ఎప్పటికీ కూడా వారికి మనం ఏం చేస్తాం? కృతజ్ఞులుగా ఉండి ఆ మాట చెప్తాం. ఇదిగోండి పలానా యొక్క దీనస్థితిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నన్ను ఆదుకుంది, మాకు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ఎంతో సహాయం చేసినటువంటి వారిగా
ఉన్నారని. మరి దేవుణ్ణి కూడా అలా ప్రియులారా మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టేస్తే ఏమవుతుందంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నీకు సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, నీ బలహీనత నుంచి నేను స్వస్థపరిచినటువంటి దేవుడు, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి నేను లేవనెత్తినటువంటి దేవుడు, ఎక్కడో పూరిపాకంలో ఉన్నటువంటి నిన్ను చక్కనైనటువంటి ఆ యొక్క గృహాల్లో నిలబెట్టినటువంటి దేవుడు, సమస్తమును ఇచ్చిన తర్వాత ఆయన నువ్వు మర్చిపోతే నీ మీద దేవుడికి ఏం కలుగుతుందంటే కోపము కలుగుతుందటండి, కోపం వస్తుందటండి. కాబట్టి ప్రియులారా ఆయన విడిచిపెట్టేయకూడదండి. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకూడదని దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధానాలు ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదని, ప్రతి పరిశుద్ధ దినాన దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని. కాబట్టి ప్రియులారా అటు రీతిగా ఉంటే, లేదనుకుంటే ప్రియులారా అలా నువ్వు ఉంటే, నీ పూర్వంగా ఉంటేనేమో నువ్వు జాలిపడేటటువంటి దేవుడు, నువ్వు విడిచిపెట్టేస్తే నీ మీద కోపపడేటటువంటి దేవుడైన. కాబట్టి ప్రియులారా ఇక్కడ 8వ వచనం చదువు, ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయడం మానవుంటే సమూయేలు యొద్ద మనవి చేసిరి. సమూయేలు ఏం చేశాడంటే పాలు విడుమనకు గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు ఏం చేశారు? సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంలో యెహోవాకు ఆ రోజుల్లో జరిగింది. కాబట్టి ప్రియులారా మరి ఇప్పుడు మనందరి కొరకు కూడా ఒకే ఒక బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బలైపోయినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మర్చిపోకుండా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ తర్వాత 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటగా ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ జనం వచ్చేమి అడిగారు, ఈయనేమో దహన బలు అర్పిస్తా, ఈయన పనిలో ఈయన ఉన్నాడు, ఈయన ప్రార్థన ఈయన ఉన్నాడు. సడన్ గా వచ్చేసారటండి సైనికులు, సడన్ గా వచ్చేసారు. కాబట్టి ప్రియులారా మరి మనం కూడా అక్కడ కాశ్మీర్లో చూసినప్పుడు అక్కడ కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ యొక్క శత్రువులు ఏం చేశారంటే సడన్ గా వచ్చి వాళ్ళందరినీ కాల్చి చంపేసినటువంటి పరిస్థితులు. కాబట్టి అలాగే దండెత్తి వచ్చేసారు. దండెత్తి వచ్చేస్తుంటే అప్పుడు సమూయేలు గారు చేస్తున్న పని ఏంటండి? దహన బలులు అర్పిస్తా ఉన్నాడంటే దేవునికి యాగం చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థనా మనములు చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే మెండుగా ఉరుములు ఉరిమించి వారి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. ఎక్కలేని ఉరుములన్నీ రప్పించేసినట్టు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనప్పుడు ఈ సమూయేలు కానీ లేదనుకుంటే ఇశ్రాయేలు జనాన్ని కానీ వెంటనే వాళ్ళు వచ్చారు, లేదా కత్తులు పట్టుకుని యుద్ధం చేశారా? ఆ యొక్క గుర్రాలని రథాలని సిద్ధపరచుకున్నారా? ఇదంతా లేదండి. ప్రార్థన అంత గొప్పది ప్రియులారా. నీ జీవితంలో కూడా అట్టి రీతిలో ఎప్పుడైనా సైతాన్ వచ్చి మనం శోధించేసేటటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు ప్రార్థన మాత్రమే చెయ్యి. సైతాన్ని ఎలా తరిమి కొట్టాలో దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు వరకు లేనటువంటి భయంకరమైన ఉరుములు వచ్చినాయి అటండి. ఉరుములు వస్తే గలిబిలి జరిగిపోయింది. ఈ గలిబిలి వాళ్ళ ఫిలిష్తీయులకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఇశ్రాయేలు చేతుల్లో వాళ్ళు ఓడిపోయారనేటటువంటి విషయాన్ని ప్రియులారా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆ చెడు నడత నడిచి చేసిన నీ సమస్త పాపముల వలన కోపం పుట్టింపుగా చూచి మునిపటి వలె అన్నపానములు వాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిల పడి తిని. కాబట్టి ప్రియులారా జనమేమో పాపాలు చేస్తున్నారు, ప్రవక్త ఏమో తిండి మానేసి తాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా అలాగ చేస్తా ఉంటే ఏలయనగా మేము నశింపజేయబడిన కోపపడిన యెహోవా కోపేత్రేకమును చూసి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించను. మరియు యెహోవా అహరోను నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమాలు కొట్టింది. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి ఆ ధూళి ఎగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటులో ఆ ధూళిని
పారవేసి తెలియదు. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం బ్రతుకున్నామంటే, ఇంకా సజీవులుగా ఉన్నామంటే, కరోనా టైంలో కూడా ఇంకా సజీవులుగా మనము ఉన్నామంటే ప్రియులారా, ఇలాంటి ప్రవక్తలు ఇలాంటి భక్తులు ఎవరో ఒకరు మన దేవుడి దగ్గర విజ్ఞాపన చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరేమో కోపం రప్పిస్తా ఉన్నారు. అప్పుడు మునిపట్లాగే నేను 40 రోజులు రాత్రి పగల్లో కూడా యెహోవా సన్నిధిని సాగిలపడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మనమే ఆలోచించాడు. ప్రియులు, ఎన్నిసార్లు మోసే ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు అహరోను ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు సమూయేలు ప్రార్థన చేశాడు. కాబట్టి ఇటువంటి భక్తులందరూ కూడా చేసినటువంటి ఒక ప్రార్థనలు, అబ్రహాం యొక్క ప్రార్థనలు విని ప్రియులారా, మరి దేవుడైతే ప్రార్థనలు ఆలోచించి నెమ్మదిని కలగజేస్తా ఉన్నాడు. కానీ ప్రజల్లో ఏం లేదంటే మార్పు అనేది లేదు. మళ్ళీ కలవరం వచ్చినప్పుడు మాత్రం వచ్చి దయచేసి మా గురించి మాత్రం మర్చిపోకుండా ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే పాస్పోర్ట్ ఆ వైజాగ్ ఆఫీసులో ఆగిపోయింది, లేదనుకుంటే వీసా రాకుండా ఎక్కడో ఏదో ఆగిపోయింది. కాబట్టి ఏదో ఒక రకంగా దాని గురించి మరి మీరు ప్రార్థన చేయండి. లేదంటే ఇదిగో తీరినటువంటి ఒక బలహీనతల గురించి మీరు ప్రార్థన చేయండి. లేదనుకుంటే ప్రియులారా, ఎంతకాలం చదువులో కూడా పాస్ అవ్వ సబ్జెక్ట్ గురించి పాస్ అయ్యే వరకు మీరు ప్రార్థన చేయండి. కాబట్టి సమస్య వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయండి అడగటమే తప్ప, వీలు చేసినటువంటి ప్రార్థనలు బట్టి మళ్ళీ రక్షింపబడిన తర్వాత ఈ ప్రార్థనను బట్టే కదా, నా మనవిని ఆలోచించినటువంటి దేవుని యొక్క సహాయమును బట్టే కదా నేను ఈ విధంగా ఉన్నానని మళ్ళా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారు చాలా తక్కువ మంది అయిపోతా ఉన్నారు. ప్రియులు, ఏ రకమైన సహాయం అయినా మనం అనుకుంటాం ఎవరో ఒకరు చేస్తారని. కాబట్టి ప్రియులు, దేవుని ప్రేరేపణ లేకపోతే ఎవడో నీకు నాకు సహాయము చేయడు. కొండల తట్టు నా కన్ను తెచ్చుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిన జవాబు? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. కాబట్టి అది మర్చిపోకూడదు ప్రియుల. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే అందరం 10:30కి చర్చకొచ్చేస్తాం. అందరం 10:30కి చర్చకొచ్చేస్తాం. ఎందుకు రాలేకపోతున్నాం? చెప్పగా కడపటి వారు మొదటి వారే కొంతమంది వస్తున్నారు 10:30కి ఈ మధ్య కాలంలో. ఇంకా ఎండలు ఎందుకు వస్తున్నాయి చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నారంటే ప్రియులారా, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మీరు అది మర్చిపోకూడదని సమూయేలు ఏం చేసి ఒక రాయి అక్కడ ఏం చేశాడు? ఏర్పాటు చేశాడండి. ఒక రాయిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ రాయి చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలంటే, ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుడు భయంకరమైన ఉరుములు రప్పించి మాకు విజయాన్ని. ఎవడైనా యుద్ధం చేశాడా? ఎవడైనా వెళ్ళాడా? వీళ్ళు ప్రార్థన చేస్తే ప్రియుల గొప్ప కార్యము జరిగిపోయింది. నీ జీవితంలో నా జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ఎప్పుడు పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరిగిన ఎడల, పూర్ణమైనటువంటి హృదయంతో ప్రియులారా ఆయన వైపు మరి మనము తిరిగేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. 12వ వచనం చదవండి. ఎక్కడ? మొదటి సమూయేలు 7వ అధ్యాయం అలాగే ఉంచండి. 12వ వచనం చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి అది పెట్టాడు కదా, అది అయిపోయిన తర్వాత ఇలాగున అలపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోకి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమూయేలును బట్టి ఇశ్రాయేలుకి ఏం కలిగిందంటే గొప్ప విజయము కలిగింది. అక్కడ సమూయేలు న్యాయాధిపతిగా ఉండి తర్వాత చాలా మందికి ఏం చేశారంటే ఆ యొక్క న్యాయమును తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము ముందుగా 9వ వచనాన్ని చదవండి, తర్వాత మొదటి నుంచి చదువుతాం. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. సమూయేలేమో ఒక రాయి పెట్టాడు, యెహోషువ ఏం చేశాడంటే 12 రాళ్ళు నిలబెట్టించాడంటే ఇప్పటికే అలాగే సజీవంగా అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగిందో చూద్దాం, మొదటి నుంచి చూద్దాం. అక్కడ యెహోషువ గ్రంథము ఆ యొక్క 4వ అధ్యాయం మొదటి నుంచి మరి మనం చదువుతా ఉన్నప్పుడు, ఆ జనులందరూ యొర్దానును దాటగా తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఎలాగూ సెలవిచ్చిన ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనుషులు చొప్పున 12 మనుషులను, మొత్తం గోత్రాలు ఎన్ని?
బాబు ఎంత ఆలోచించేస్తున్నారు అంటే ఎక్కడ ఉన్నదో మైండ్ దాకా అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంతకి ఈ ప్రశ్న కూడా. మంచి పాండవుడు ఎంతమంది అంటే పలగొక్కున్నాడంటే ఎవడు. అలాగా ఎంత క్వశ్చన్ మార్క్ ఎత్తేసారో మొఖాల్లో. కాబట్టి ప్రతి గోత్రం ఒక్కొక్క మనుషులు చెప్పిన 12 మనుషులను ఏర్పాటు చేశారంటే 12 గోత్రాలు. యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడిమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలువ పెట్టడని వారికి ఆజ్ఞాపించు. ఈ యొక్క యాజకులు నడుస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే కాలు పెట్టారో, ఏ రాడు మీద అయితే కాలు పెట్టారో ఆ యొక్క రాడు తీసుకుని ఏం చేయమన్నాడంటే ఒక్కొక్కరిని పట్టుకుని మీరు పైకి పట్టుకురండి. పట్టుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేయమంటున్నాడు, మీరు ఎక్కడైతే బస చేశారో అంటే ఈ రాత్రి మీరు ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ రాయిని మీరు అక్కడ పెట్టండి. కావున యెహోషువ ఇశ్రాయేలు సిద్ధపరిచిన 12 మంది మనుషులు అనగా ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనిషిని పిలిపించాడు. కాబట్టి ప్రియులారా 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పిలిపించి వారితో దేవుడు చెప్పిన మాటే చెప్పాడు. ఇట్లా నేను యోర్దాను నడుమనున్న మీ దేవుడిని యెహోవా మందస్సమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాత్రి తన భుజం మీద పెట్టుకొని తేవాలని చెప్పాడు. దేవుడు ఆయనకి ఏం చెప్పాడో అదే మాట ఈ గోత్రంలో ఉన్నటువంటి వారికి ఈయన చెప్పాడు. కాబట్టి ఎందుకో ఈ రాళ్ళు పెట్టాడంటే 6వ వచనంలో ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందస్సు మీద యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశాడంటే అక్కడ నీళ్ళు ఎలాగా అయిపోయాయంటే రాసేసినట్టు, ఒక ఇసుక రాసేసినట్టు, ధాన్యపు రాసేసినట్టుగా నీళ్లు అలా గోళ్ళ కట్టేశాడు దేవుడు. అంటే ఎక్కడ ఈ మందసాన్ని అవతలకే మోసుకెళ్లే వరకు. కాబట్టి ఆ 12 రాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి, అక్కడ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. మరి ఎవరైనా ధనవంతులు ఇలా ప్రాంతాలన్నీ చూస్తున్నారు కదండి, అటువంటి వాళ్ళు అయితే అవి చూస్తూ ఉంటారు. మనము వెళ్ళలేం కానీ దేవుడు ఆశీర్వదిస్తే వెళ్ళి ఇటువంటివన్నీ కూడా చూడొచ్చు. అప్పుడు అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీ పిల్లలు కనుక ఈ 12 రాళ్ళు ఎందుకు మమ్మీ అని అడిగారు అనుకో, ఎప్పుడో మా పాస్టర్ గారు చెప్పారా మర్చిపోయినా అనుకోవడం. అప్పుడు వచ్చి జవాబు అదే, ఎప్పుడు నేను మీ అంత ఉన్నప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు కానీ నేను మర్చిపోయేది 12 రాళ్ళ గురించి అని అనకూడదు. అక్కడ ఏం చెప్పాలంటే ప్రియులారా, వాళ్ళ పిల్లలు కూడా అడిగితే యెహోవా మందస్సు మీద యోర్దాను నీరు ఏకరాశిగా ఆపబడును. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై. ఆ 12 రాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఏం జ్ఞాపకం రావాలంటే దేవుడు చేశాడు గొప్ప కార్యము అక్కడ జ్ఞాపకానికి రావాలి. ఇశ్రాయేలుకి ఎంత మేలు చేశాడో ఆ మేలు ఏమవ్వాలి, మనకి జ్ఞాపకానికి రావాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, రాష్ట్రపతులు వాళ్ళు వచ్చి ఏదైనా ప్రారంభించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఒక మొక్క నాటి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రియులారా మరి పుట్టినరోజుకి సెండ్ ఆఫ్ ఫంక్షన్లు కూడా ఈ మొక్కలే బహుమతిగా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ మొక్క నాటితే కొంతకాలం వరకు అది జ్ఞాపకంగా ఉంటది ప్రియులారా. ఎందుకంటే ఈ మొక్క చూసినప్పుడల్లా ఏం గుర్తుకొస్తుంది అంటే పలానా మంత్రి గారు అప్పుడు వచ్చినప్పుడు ఈ మొక్కను ఎక్కడ నాటారని. అలాగే మరి అప్పుడు అవన్నీ కాదు కానీ ఆ 12 రాళ్ళు చూసినప్పుడు ఈ 12 గోత్రాలకి దేవుడు చేసినటువంటి మేలును ఇవి అనేటటువంటి విషయము మనకి జ్ఞాపకం రావాలి. కాబట్టి ప్రియులు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మీ కుటుంబాల్లో, దేవుడు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎటువంటి మేలులు, ఎటువంటి ఆశీర్వాదాలు చేశాడో ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకున్నామా? ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకుంటే ఓ పని చేయండి. ఏం చేస్తారంటే ఈవేళ పాలిథిన్ కవర్లో వీళ్ళు గులకరాలు వేసుకుని అండి ఇంటి దగ్గర కూర్చుని ఒక రాడు తీసి, ఇదిగో నేను 10th క్లాస్ పాస్ అవడానికి దేవుడు కృపనిచ్చాడని రాడు పక్కనెట్టండి. ఆ తర్వాత ఇంకోటి చదువుకోవటానికి దేవుడు నా కృపనిచ్చాడని రాడు పక్కనెట్టండి. నేను సంపాదించుకోవడానికి దేవుడు నాకు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడని పక్కన పెట్టండి. కరోనా టైంలో దేవుడు నన్ను బతికించాడని రాడు పక్కన పెట్టండి. ఇలాగే ఎన్ని రాళ్ళు వచ్చాయి లెక్కెట్టుకుంటే దేవుడు ఎంత కృప మీ ఎడలు చూపాడో అర్థమవుతుందండి. ఇవన్నీ అర్థమైతే ప్రియులారా, ఏ రాడు ఎదురైనా ఆఖరి 10:30 వచ్చేస్తారు ఇక్కడికి.
కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకు రాలేమంటే అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు, అది కరెక్ట్ అయినటువంటి విషయము కాదు ప్రియులారా. మరి రాత్రి కూడా నేను 9 గంటలకు వస్తానన్నా అక్కడికి, అలాగే నేను పరిగెత్తికి వెళ్ళిపోలేదు. 9 గంటలకు ముగించాము, ముగించిన తర్వాత మళ్ళీ వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎందుకు ఈ యొక్క మాట చెప్తా ఉన్నానంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయం. మీరు అలా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ తర్వాత చెప్తాను, నేను ఆ తర్వాత చెప్తాను. అందుకే దీన్ని చేయవలను యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులో చేశారటండి. ఏం చేశారండి? 8వ వచనంలో అందుకే దీన్ని చేయమనేది మీకు ఆనవాలే ఉంటారు కాబట్టి యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు చేసిరి. యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేలు గోత్రములు లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసుకురాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిలవబెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఆ రాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నాయని 9వ వచనంలో చెప్పబడుతూ ఉంది. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 22వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినప్పుడు ప్రియులారా, యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశను. యెహోవా గర్జింపులకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా ఆయన గర్జింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడిన, భూమి పునాదులు బయలుపడను. దేవునికి స్తోత్రం. అంత శక్తివంతుడైనటువంటి దేవుడు అండి, అంత శక్తివంతుడైనటువంటి దేవుడు. అతని నాసికారంధ్రం నుంచి ఆ యొక్క శ్వాసను బయటకు విడిచిపెడితే ఇంకా ప్రవాహ జలాలు అడుగు నుంచి పైకి వచ్చేసి అంత శక్తివంతుడైనటువంటి దేవుడు మనకు వెనుకున్నప్పుడు ప్రియులారా, ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలకి ఏమాత్రం మనం భయపడవలసిన అవసరము లేదంటే, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు ప్రియులారా. ఎన్ని ప్రపంచాల యుద్ధాలు వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశాన్ని ఏ ప్రపంచ దేశం కూడా ఏమీ చేయలేదని అంటున్నారు. అది తక్కువ జనాభా కలిగినటువంటి వారు ఉన్నారు. అది మొన్న చాలా కాలం ఆ యొక్క విషయాలు చూసినప్పుడు చాలా గొప్పగా బైబిల్ పండితులు దాని గురించి చెప్పారు. ఎందుకంటే ఆ యొక్క దేశం అంతటికి కూడా ఎవరు తోడున్నదంటే దేవుని యొక్క తోడు, దేవుని పాపుదల ఉంది. కాబట్టి ఎంత గొప్ప వాళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఏదో కొంత నష్టపరచగలరు కానీ ఇజ్రాయేల్ దేశాన్ని కొట్టడం అంత సాధ్యము కాదు. ఎందుకంటే బలవంతుడైనటువంటి దేవుని యొక్క హస్తాల చాటునది ఉంది. కాబట్టి అటువంటి బలవంతుడైనటువంటి దేవుని యొక్క హస్తాల నీడలో నువ్వు, నీ కుటుంబము, మన సంఘము, మన పరిచర్యలు ఉంటే ప్రియులారా, దేనికి మనం భయపడవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదు. కాబట్టి ఒక్కొక్క పరిచర్య నుంచి కూడా మన దేవుడు మనల్ని నడిపించినటువంటి ఆ యొక్క విధానమును బట్టి, ఆ యొక్క విధానముడు కీర్తనకారుడు కూడా అదే మాట చెప్తాడు. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలో ముగింపులోకి వచ్చేస్తాము. 18వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తనకు ఉరిమి ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణమును ప్రయోగించి, అంటే దేవుడు బాణాలు వేసేదండి ఆకాశంలోంచి ఎక్కడైనా. కాబట్టి ప్రియుల తన బాణముల పైన శత్రువులను చెదరగొట్టాను, మెరుపును మెండుగా మెరిపించి వారిని వాడగొట్టాను. వాళ్ళ కీర్తనకారుడు కూడా అదే మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క సమూయేలు గారి ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు చూచి ఆ ప్రార్థన విని శత్రువులను జయించటానికి, శత్రువులను ఓడించడానికి ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే మహా ఉరుము ధ్వని దేవుడు పుట్టింటే ఆ ఉరుముల ధ్వనికి వాళ్ళే ఓడిపోయారటండి. కాబట్టి ప్రియులారా, మరి అట్టే రీతిగా మనకు కూడా ఏదైనా సమస్య వస్తే ఉరుముల కంటే ఎక్కువగా మనం అరవాల్సిన పని ఏమీ లేదు, అంతకంటే గట్టిగా మనం దెబ్బలాడాల్సిన పని ఏమీ లేదు. మనం ఏం చేయాలి? మౌనంగా ప్రార్థన మాత్రమే చెయ్యాలండి. ఆ ప్రార్థనే ప్రియులారా మరి మనల్ని ఇంత రీతిగా నడిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఈసారి ప్రతి క్యాంపుకి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి మనం కూడా ఏదైనా స్తోపం కడతాం, ఒక్కొక్కసారి కూడా ఇటు కట్టి, అప్పుడు తర్వాత వచ్చి ఎందుకు ఇన్ని ఇటుకలు కట్టారు అని చెప్పేసి మళ్ళీ అడిగితే ఇన్ని క్యాంపులకు వెళ్ళి వచ్చాము, అందుకని పాస్టర్ గారు ఆ మూలని ఏంటండి 2012 నుంచి కట్టారు. కాబట్టి ఏదో మూలం స్తోపం లాంటిది ఏర్పాటు చేసాం అనుకోండి, ఒక్కొక్క ఇటుకి ఒక్కో రాయి పెట్టుకుంటూ వస్తే ఏంటిది అని అంటే, ఇదిగో ఇన్నిసార్లు ఇన్ని విజయాలను దేవుడు
ఇచ్చాడు అనేటటువంటి ప్రియులారా ఆ యొక్క సాక్ష్యం మన కళ్ళ ముందు కనబడతా ఉంటది. కాబట్టి ఇటుకలు లెక్కెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఎరప కట్టుకుని 100 ఈసరికి ఎరగొడుతుంటారు కదా. కొబ్బరికాయలు లెక్కెట్టేటప్పుడు ఏమో 100 ఈసరికి శనగ నోటి పక్కన పెడతారు కదా. ఎందుకు పెడతారు? ఓ శనక్కాయ పక్కన పెడతాడు కదా, అది 800 లెక్క వేయడానికి. మరి దేవుడు చేసిన ఉపకారాలకు మనం లెక్క వేసుకోవడానికి ఏంటి బేసిక్? ఇప్పుడు ఇటుకలు రాళ్ళు కాదు, మన హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి మనం ఏం చేయాలి? అర్పించేటటువంటి వారముగా ఉండాలి. ఉంటే ప్రియులారా వారికి ఇచ్చినటువంటి విజయాన్ని దేవుడు మన జీవితంలో మనకు కూడా దయచేస్తాడు. గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.